అమెరికా వెళ్లి రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. అంటే రజతోత్సవ సభను అంటే అధ్యక్షుడిని, పార్టీ అధ్యక్షుడికి కనీసం నోటీసులు వచ్చినప్పుడు ఇక్కడ కార్యాచరణ అనేది తెలంగాణలో ఏం చేయకుండా, అంటే రోడ్లపైన నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఒకవేళ ఈ కమిషన్ విచారించే క్రమంలో కమిషన్ దగ్గరికి వెళ్లి భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించడం కావచ్చు, ఇలాంటివి ఏమీ చేయకుండా రజతోత్సవ మీటింగ్ల పేరిట అమెరికాలో వెళ్లి మీరు అక్కడ నానా హంగామా చేస్తున్నారు. ఆ హంగామా వల్ల తెలంగాణలో జరిగేది ఏంటనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఖచ్చితంగా తన నాన్నని సమర్థిస్తూ మిగతా పార్టీ నేతలు, తన సొంత అన్నని, బావని, మిగతా అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా వెలిగిన వ్యక్తులు కావచ్చు, మిగతా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు, పార్టీని కేసీఆర్ దగ్గర ఉండి చాలా మంది వ్యక్తులు కూడా వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది. అంటే కేవలం అధికారం ఉన్నప్పుడే పార్టీ వెంట నడుస్తారా మీరు? అధికారం లేని తర్వాత మీరందరూ కూడా రకరకాలుగా బయట ఉండి రాజకీయాలు చేస్తారా? అంటే మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకులతో, బీజేపీలతో టచ్ లో ఉండి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ సొంత ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. తప్పితే పార్టీ లైన్ ని, పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా మీరు ఎక్కడా పట్టించుకోలేదని చెప్పి కూడా కవిత కామెంట్ చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇవన్నీ కూడా టార్గెట్ చేసేవి. మరి అమెరికాలో ఉన్న కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న మరి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా దీనికి మరి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది కూడా వాళ్ళ సమాధానాలు కూడా వాళ్ళ నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికైతే కేసీఆర్ మాత్రం మౌనం వీయడం లేదు. తన ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. తను ఏదైతే కమిషన్ ఇచ్చిందో, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల పైన అటెండెన్స్ కోసం తను అంటే వర్చువల్ గా అటెండ్ కావాలా, లేదంటే తను వ్యక్తిగతంగా అటెండ్ కావాలా, లేదంటే తనకు సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి కమిషన్ కు పంపాలన్న దానిపైన ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి హరీష్ తో కూడా తన నోటీసుల పైన కూడా చర్చించారు. సో కవిత ఇలాంటి సందర్భంలో ఈ నోటీసులు వచ్చినాయి. ఈ రజతోత్సవ సభకు సంబంధించిన మొత్తం ఇష్యూ నడుస్తున్న సందర్భంలో కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్రస్తుతం అయితే చిట్ చాట్ నడుస్తుందని చెప్పొచ్చు. మొన్నటి లేఖ తర్వాత లేఖను మించి కూడా ఆమె కామెంట్స్ అయితే ఇవాళ ఉన్నాయి. రైట్ నగేష్, పత్రికల్లో నా మీద కథనాలు వచ్చినా కూడా పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు అంటే ఇప్పటి వరకు కూడా ఆమె ప్రశ్నించారు. అవును, ఇది కూడా మనం సరిగా ఈ విషయమే బయటకు వచ్చింది. లెటర్ ఎలా లీక్ అయింది అనేది కూడా ఆమె బయట పెట్టమంటే కూడా దీనికి సంబంధించి కూడా ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. ఏ విధంగా చూడాలి? అంటే ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్న దానికి మాత్రం ఖచ్చితంగా కవిత ఎపిసోడ్ మాత్రం పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు. కవిత పైన కూడా ఒక ప్రముఖ పత్రికలో నిన్న పెద్ద ఎత్తున వార్త వచ్చింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉంది అని చెప్పి వచ్చింది. కానీ ఒక వర్గం నేతలు తనను రాకుండా అడ్డుకున్నారని చెప్పి కూడా అందులో వాళ్ళు రాసుకొచ్చారు. ఇవాళ కూడా దాన్ని ఉటంకిస్తూ దానికి కంటిన్యూషన్ గా వాళ్ళు కూడా 6 ఎమ్మెల్యేలు కూడా తను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా అడిగారని చెప్పారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలు మాత్రం కవిత ఇప్పుడు అవసరం లేదన్న విషయంలో వాళ్ళు చెప్పడంతో పార్టీ అధిష్టానం వెనుకంత వేసిందని రాసుకొచ్చారు. కానీ 2 ఇష్యూస్ కి అయితే ఆమె కౌంటర్ ఇచ్చింది. అంటే ఇదంతా ఫేక్ వార్త అని చెప్పి కూడా కౌంటర్ ఇచ్చింది. తను ఆ పత్రిక పైన కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. అంటే రాజకీయ నేతల పైన మాట్లాడేటప్పుడు వాళ్ళు కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పి కూడా అందులో కామెంట్ చేసింది. సో ఇవన్నీ కూడా అంటే మొత్తానికి ఓవరాల్ గా కవిత బీఆర్ఎస్ పార్టీలా ఉంటుందా లేదా అన్న ఒకసారి మీది కాల్ ఒకసారి హోల్డ్ చేద్దాం. ని ఏ విధంగా చూడాలి అంటే లేఖ ఎలా లీక్ అయింది అన్న దానిపై ఫోకస్ చేయాలి అన్నట్టే తన ఉద్దేశం అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే తన నాన్నకి రాసిన లేఖ పైన ఎవరు లీక్ చేశారన్న దానిపైన కనీసం ఆ లీక్ చేసిన వ్యక్తులను పట్టుకోకుండా తన పైన ఏడిస్తే ఏం లాభం అని చెప్పి కూడా కవిత చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు ఏం కార్యాచరణ తీసుకున్నారు, నా మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం అని చెప్పి కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లు, పెయిడ్ ఛానళ్లతో ఇంటి ఆడపడుచుల పైన కుట్రలు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గానే బీఆర్ఎస్ నేతల పైన టార్గెట్ చేస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో నా పేరు వచ్చినప్పుడే రాజీనామా చేస్తానని చెప్పి తను డైరెక్ట్ గా అప్పుడు కేసీఆర్ కి చెప్పినట్టుగా చిట్ చాట్ లో చెప్తోంది. తనను ఏమి చేయలేక నా మీద కేసు పెట్టారు అని కేసీఆర్ అన్నారని చెప్పి కూడా
అప్పుడు మాట్లాడినట్టుగా కూడా చిట్ చాట్ లో చెప్తుంది. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకొని జాగృతి పేరుతో కేసీఆర్ గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని పనిచేసి తిరిగానని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది. పార్టీలో లింక్ వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులాగా పోజులు కొడుతున్నారు బీఆర్ఎస్ నేతలని చెప్పి కూడా డైరెక్ట్ బీఆర్ఎస్ నేతల పార్టీ పైన కామెంట్ చేస్తుంది. నేను అసలే మంచిదాన్ని కాదు, నోరు తెరిస్తే మాత్రం మంచిగా ఉండదు, బాగుండదని చెప్పి కూడా డైరెక్ట్ గానే ఆమె బెదిరించిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. నా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏం నొప్పి, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినప్పుడు పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ విషయాలన్నీ కూడా మరి తనన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా లేదంటే తన బావ మాజీ మంత్రి హరీష్ రావు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన ఎందుకు మాట్లాడలేని చెప్పి కూడా కవిత కామెంట్ చేశారు. నా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు నొప్పి ఏంటి, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినప్పుడు పార్టీ నాయకులు మాట్లాడకుండా ఎందుకున్నారు, దేశం బయట మీడియా సెల్ పెట్టుకొని దాడి చేస్తామంటే ఎలా అంటే బీఆర్ఎస్ నేతలు ఇండియా దాటి అమెరికాలో లండన్ లో ఒక లీగల్ సెల్ పెట్టుకొని అక్కడ ఒక పేడ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాడి చేస్తున్నారనేది కూడా డైరెక్ట్ గానే కవిత కామెంట్ చేస్తుంది. చాలా హాట్ కామెంట్స్ అని వీటిపైన ఖచ్చితంగా చెప్పొచ్చు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ నాయకులతో కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పి కూడా ఆమె అంటుంది. ఎందుకంటే ఆ నేతల పేర్లు కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కవిత కామెంట్ చేస్తుంది. బీఆర్ఎస్ వజ్రోత్సవ మీటింగ్ సక్సెస్ చేసింది కేసీఆర్ మాత్రమే, నేను రాసిన లేఖలో ఏ ఒక్క పదం కూడా తప్పు లేదు, తప్పు ఏమి ఉంది అనేది కూడా క్వశ్చన్ చేస్తోంది. కేసీఆర్ నోటీసుల పైన బీఆర్ఎస్ నేతలు ఏం కార్యాచరణ తీసుకున్నారు అని చెప్పి కూడా ఆమె ప్రశ్నిస్తుంది. మొత్తానికైతే కవిత కామెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలే మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ, పార్టీ బలోపేతం కోసం నా రక్తం చిందించాను, నా రక్తం దారపోసానని చెప్పి కవిత అంటోంది. కేసీఆర్ నోటీస్ పైన ఎందుకు స్పందించలేదు, వేరే నాయకుడికి వస్తే అందరూ ఎమ్మెల్యేలు వెళ్లారు, అమెరికాలో పార్టీ సంబరాల వల్ల ఉపయోగం ఏంటి, అమెరికాలో రజతోత్సవ సభ నిర్వహించడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లారు. వాళ్ళందరినీ డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ అమెరికాలో పార్టీ సంబరాలు చేయాల్సిన అవసరం ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా కవిత కామెంట్ లో చెప్తుంది. చిల్లర రాజకీయాలు నేను చేయను, కేసీఆర్ నోటీసులు ఇవ్వడానికి జూన్ 3న నిరసనగా ధర్నా చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. జాగృతి వేదికగా నేను చేస్తున్న ప్రతి పని పార్టీ బలోపేతం చేసేవే, పార్టీ చేయని పనులు నేను చేస్తున్నాను, జాగృతి పేరుతో నేను చేస్తున్నాను చెప్పి కూడా కవిత చాలా హాట్ కామెంట్స్ చిట్ చాట్ లో పేర్కొంది. డైరెక్ట్ గానే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి చిట్ చాట్ లో ఎవరైతే కేసీఆర్ తన నాన్నకి ప్రేమతో లేఖ రాసిందో కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిని వదిలిపెట్టి మిగతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పార్టీ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు కావచ్చు, మిగతా కింది స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కవిత చిట్ చాట్ లో పేర్కొన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నాన్నకు ప్రేమతో లేఖ తర్వాత కవిత చిట్ చాట్ లో మాట్లాడిన మాటలు బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితమైన వాళ్ళు కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికైతే కేసీఆర్ తనకు రాసిన లేఖ పైన నాయకులు ఎవరు మాట్లాడకూడదని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ ని మిగతా నేతలందరినీ కూడా లేఖ పైన ఎక్కడ కూడా నోరు విప్పకూడదని చెప్పారు. కానీ చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా పెద్ద ఇష్యూ, బిగ్ ఇష్యూ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నగేష్ కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నేను జూన్ 3న ధర్నా చేస్తా అంటూ కవిత ప్రకటించారు. ఇటువంటి ప్రకటన వేరే పార్టీలోని వేరే నాయకుల నుంచి రాలేదు. పార్టీలోని వేరొక నాయకుడికి నోటీసులు వస్తే అంతా కదిలొచ్చారు, కానీ కేసీఆర్కి వస్తే ఎందుకు కదిలి రాలేదంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. సో ఇవన్నీ ఏ విధంగా చూడాలి? అంతర్గతంగా ఉన్న కొట్లాటను మళ్ళీ కవిత మీడియా ముందు పెట్టిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంతర్గత విభేదాలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా సైలెన్స్ గా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒక తాటి పైన నడుస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అధికారం కోల్పోయి 15 ఏళ్లు దాటింది. 15 ఏళ్లు దాటినా కూడా పార్టీకి సంబంధించిన లైన్ లో వాళ్ళు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ గాని వాళ్ళందరూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని, బీజేపీని టార్గెట్ చేస్తూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే నాయకుడికి నోటీసులు వచ్చినప్పుడు మీరు స్పందించారు, పరిగెత్తారు, ధర్నాలు చేశారు, నానాంగమా చేశారు. అదే పార్టీ సంబంధించిన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిని నోటీసులు వస్తే మీరు అసలు కనీసం స్పందించకుండా హైదరాబాద్ అమెరికా వెళ్లి రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. అంటే రజతోత్సవ సభను అంటే అధ్యక్షుడి పార్టీ అధ్యక్షునికి కనీసం నోటీసులు వచ్చినప్పుడు ఇక్కడ కార్యాచరణ అనేది తెలంగాణలో ఏం చేయకుండా అంటే రోడ్లపైన నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఒకవేళ ఈ కమిషన్ విచారించే క్రమంలో కమిషన్ దగ్గరికి వెళ్లి భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించడం కావచ్చు, ఇలాంటివి ఏమీ చేయకుండా రజతోత్సవ మీటింగ్ల పేరిట అమెరికాలో వెళ్లి మీరు అక్కడ నానా హంగామా చేస్తున్నారు. ఆ హంగామా వల్ల తెలంగాణలో జరిగేది ఏంటనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఖచ్చితంగా తన నాన్నని సమర్థిస్తూ మిగతా పార్టీ నేతలు, తన సొంత అన్నని, బావని, మిగతా అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా వెలిగిన వ్యక్తులు కావచ్చు, మిగతా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు, పార్టీని కేసీఆర్ దగ్గర ఉండి చాలా మంది వ్యక్తులు కూడా వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది. అంటే కేవలం అధికారం ఉన్నప్పుడే పార్టీ వెంట నడుస్తారా మీరు? అధికారం లేని తర్వాత మీరందరూ కూడా రకరకాలుగా బయట ఉండి రాజకీయాలు చేస్తారా? అంటే మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకులతో, బీజేపీలతో టచ్ లో ఉండి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ సొంత ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. తప్పితే పార్టీ లైన్ ని, పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా మీరు ఎక్కడా పట్టించుకోలేదని చెప్పి కూడా కవిత కామెంట్ చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇవన్నీ కూడా టార్గెట్ చేసేవి. మరి అమెరికాలో ఉన్న కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న మరి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా దీనికి మరి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది కూడా వాళ్ళ సమాధానాలు కూడా వాళ్ళ నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికైతే కేసీఆర్ మాత్రం మౌనం వీయడం లేదు. తన ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. తాను ఏదైతే కమిషన్ ఇచ్చిందో, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల పైన అటెండెన్స్ కోసం తాను అంటే వర్చువల్ గా అటెండ్ కావాలా, లేదంటే తను వ్యక్తిగతంగా అటెండ్ కావాలా, లేదంటే తనకు సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి కమిషన్ కు పంపాలన్న దానిపైన ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి హరీష్ తో కూడా తన నోటీసుల పైన కూడా చర్చించారు. సో కవిత ఇలాంటి సందర్భంలో ఈ నోటీసులు వచ్చినాయి, ఈ రజతోత్సవ సభకు సంబంధించిన మొత్తం ఇష్యూ నడుస్తున్న సందర్భంలో కవిత మాత్రం బీఆర్ఎస్